गोपी बोले गिरधर नंदलाला పిలిచే పెదవులపైన మిలిచే మెరుపొన్నువేనా చేరి నడియడారి నందనమై విరిసిందా కనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా నడిచిన ప్రతిదారి నదిగా మారి మురిసినదా ముకుందా. మా మొండి మొగుడు పెంకి పెళ్ళాం టీం తరపు నుంచి మా ఆడియన్స్ తరపు నుంచి అందరికి వెరీ 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 హ్యాపీ దీపావళి. ప్రతి ఇంట్లో లక్ష్మీ దేవత ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ కపుల్ ని నువ్వు వెల్కమ్ చెప్పేద్దాం, శివశంకర్ అండ్ అర్చన. హలో, దివాళీ శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు కూడా. మీ ఫేవరెట్ టపాస్ చెప్పండి. టపాస్ రాకెట్. రాకెట్ ఎట్లా సౌండ్ చేస్తుంది? లే సుయ్ అంటది అనమాట. అయితే మీ ఆవిడ గురించి చెప్తూ ప్రతి లైన్ తర్వాత రెడీ? ఓకే రైట్. మా ఆవిడ పేరు అర్చన. సొయ్. తనకి నేనంటే చాలా ఇష్టం. సొయ్. మా పిల్లలంటే ఇంకా ఇష్టం. సొయ్. ఓకే, మీ ఫేవరెట్ టపాస్ అండి? మాది ఫ్లవర్ పాట్. బుర్ర వస్తుంది అనమాట బయటికి. మా ఆయన పేరు శివశంకర్. ఎల్జీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో జాబ్ చేస్తారు. నేనంటే చాలా ఇష్టం. ఏమన్నా సుయ్య బుర్రా. సూపర్. ఫస్ట్ కపుల్ రెడీ అయిపోయారు. సెకండ్ కపుల్ ఎవరో తెలుసా? చెప్పైతే. రఘుపతి రెడ్డి అండ్ మమత గారు. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. బాగున్నారండి? ఆడిషన్స్ టైం నుంచి ఇప్పటి వరకు బాగా వెయిట్ చేశారా? ఎప్పుడప్పుడు వస్తుంది అవకాశాన్ని? ఎప్పుడు వస్తుంది? ఇంకా వెయిట్ చేయాలా? ఎప్పుడు తొందరగా వస్తే బాగుండు అనుకున్నాం, అలాగే తొందరగా వచ్చింది. కానీ మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి చెప్పాలి. మీ ఫేవరెట్ టపాసు? స్టార్ట్ చేయండి. లక్ష్మీ బాంబ్. సౌండ్ కాదండి, మీరు. మా ఆవిడ పేరు మమత. డామ్. మా ఆవిడ పేరు డామ్ అని వస్తుంది ఆయనకి. హౌస్ వైఫ్. డామ్. అదే మీ ఆవిడలో మీకు నచ్చిన క్వాలిటీ? స్మైల్. డామ్. చాలు, ఇంకా సింపుల్ డైరెక్ట్ ఆన్సర్. సరే, మీరు ఆ డామ్ ని చేద్దాం. మా ఆయన పేరు రఘుపతి రెడ్డి. మా ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఎన్నిలైంది పెళ్ళి? 5 years అవుతుంది. సూపర్. పుట్సు డామ్ అంట ఇద్దరు. చూద్దాం మొండి మొగుడు పెంకి వెళ్ళని టైటిల్ సొంతం చేసుకుంటారు లేదో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దీపావళి. నెక్స్ట్ ఫైనల్ గా ది వెరీ ఎనర్జెటిక్ కపుల్ యా, సూపర్ కపుల్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనుష గారు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. అనుష గారు, విషింగ్ యు వెరీ హ్యాపీ దీపావళి అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. సో మీ ఫేవరెట్ టపాసు? బాంబ్. బూమ్. ఆటం బాంబ్. నా వైఫ్ పేరు అనుష. డామ్. షీ ఇస్ హౌస్ వైఫ్.
ధోమ్. We have ఇద్దరు బాబులు ధోమ్. రైట్ అనుష గారు మీరు మీ ఆయన గారి పేరు మీ ఫేవరెట్ ప్రభాస్ పుట్టుల్ బాంబ్. రైట్ స్టార్ట్ అనుష గారు. మా వారి పేరు ప్రవీణ్ కుమార్. అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ తను వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు అండ్ ప్రవీణ్ గారు. ఆల్ ది బెస్ట్. టైటిల్ మీరు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ టేక్ యూ ప్లీజ్. వెల్కమ్ అండి మీ ముగ్గురికి మొండి మొగ్గుడు పెంకి పెళ్ళాం చాలా గ్రాండ్ గా Program కి. వెల్కమ్ చెప్తుంది. అది కూడా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ రోజు మీరు రావడం నాకు చాలా 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 ఆనందంగా. మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. దివాళీ గురించి చాలా మాట్లాడేసుకుంటాం. ఇంకా బోల్డ్ అని విషయాలు మధ్యలో మాట్లాడదాం. మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే చాలా వదులుదాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటి? చిత్రం చెప్పే జోష్యం. చిత్రం రే విచిత్రం. చక్రం. వచ్చేసింది మా చక్రం వచ్చేసింది. ఇదే మీ జాతకాలు చెప్పబోతుంది. ఇది జాతకాలు చెప్తుందండి. బేసికలీ హస్బెండ్ ఎలాంటి వాడో, వైఫ్ ఎలాంటిదో, మీ మీ ఇద్దరి మధ్య relation గురించి. రిలేషన్షిప్ ఎలాంటిదో చెప్తుంది. అనుచకర్తనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ప్రవీణ జాతకం తెలుసుకోవాలి నేను ఏంటో. వచ్చేయండి. ఓకే 1 2 3 గో. గజుడు. కాల్. లేదా? సూపర్. ఇది ఒప్పుకుంటావా? Yeah. అన్ని సినిమా పేర్ల కంటే అది నీకు కరెక్ట్ కదా? కదా మీకే చెప్తాం కదా. అవును. అంతా నా ఇష్టం. దిగు ఒక డైలాగ్ కొడదాం. ఇప్పుడు నా మొగుడు నాకే సొంతం అన్నారు. మీరు కూడా మీ ఆవిడ సొంతం అన్నట్టు డైలాగ్ చెప్పాలి. ఏదన్నా తన ఫేవరెట్ హీరో ప్రభాస్. సూపర్. ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు నాకే సొంతమని? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్ అక్క భావన చాడా. నచ్చలే అనండి. మీరేమనుకుంటారు? చూసారా పిల్లలని చెప్పలేదని సరే చూద్దాం చూద్దాం. చెప్పండి చెప్పండి. దొంగ మగుడు. ఏమొస్తుంది? వద్దు పో పో పో. వద్దు పో. నా మొగుడు నాకే సొంతం. మీకు ఎక్కడ ఇంకే అవలా చెప్పండి. ఆ పేరు చీ తప్పింది అనుకుంటా. ఆయన దొంగమూడు అంటారు, పోటుగా అంటారు, పిల్ల ఊరెళ్తే అంటారు. లాస్ట్ కి లేదంటే తన మనసులో అలా ఉందేమో. ఇది నిజం చెప్తుంది కదా. నా మొగుడు నాకే సొంతం. సొంతం అన్నట్టు ఏదో ఒకటి చేయాలి. ఇటు రండి, దీనికి మార్కులు ఉంటాయి. అయితే ఏం లేదు బా, ఇప్పుడు సొంతం కదా. స్లో మోషన్ తెలుసా నీకు? ఎలా ఉంటది? ఎలా ఉంటది? అలాగే ఉంటది. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 15 సార్లు రావాలి. ఇక్కడ నుంచి రౌండ్ కి తిరిగి మీ ఆవిడ దగ్గరికి వెళ్తారు. నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం అనుకుంటే ఏడ తడబడిన మన రివర్స్ వస్తాం. నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం, నా పిల్ల నాకే సొంతం. సైలెంట్ గా ఉన్నారా? ఇప్పుడు అల్లరి చేయించాలంటే ఆ కప్పులు పిలవాలి. ఆయన చూస్తే నాకు ఇగో ఇక్కడ చిరంజీవి గారి లాగా ఉన్నాడు. అంటే దొంగ మొగుడు అంటే సైలెంట్ గా ఉంటారా? ఆయన చూడ్డానికి రొమాంటిక్ హీరోగా నవ్వుతున్నాడు, కానీ లోపల రచ్చే. ఇప్పుడు తెలుస్తుంది. ఎంత సున్నితంగా చెప్పారండి. అసలు అదే మ్యాజిక్. రావాల్సిన వాళ్ళకి రాలేదు కానీ నేను నమ్ముతున్నా రవి, ఇది నిజమే. ఇది నిజమే కదా? మీరు ఎందుకు? ఎంత తపస్సు చేసి వచ్చిందో కానీ నేను కాదండి, ఆనాటి మునులు ఋషులు పిల్ల ఊరెళ్తే ఏంటంటే పెళ్ళం ఊరెళ్తే మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన,
తాగి వాగేది పచ్చి నిజం గనకనా ఇక మందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా ఏ తాగుడేక స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. ఇప్పుడు ఈ మ్యూజికల్ రొమాన్స్ ఏంటంటే రొమాన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన భాగం. ఈ రొమాంటిక్ రౌండ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మేము చెప్పిన టాస్క్స్ హ్యాపీగా స్మూత్ గా చేసేసారు అనుకోండి, డాన్స్ ఆడుతూ పాడుతూ మీరే గెలుస్తారు. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయండి. సెగ్మెంట్ కి 300 పాయింట్స్ ఇస్తాము. బట్ సెగ్మెంట్ లో ఏంటంటే మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మేము చెప్పిన పోజ్ లో మీరు అలా ఆగిపోవాలి. కానీ డాన్స్ కి మార్క్స్ ఉంటాయి, పోజ్ కి కూడా మార్క్స్ ఉంటాయి. అక్కడ టైం అవ్వంగానే మీరు పోజ్ ఇవ్వాలని ఏం లేదండి. మీరు డాన్స్ చేయండి, హ్యాపీగా మేము చెప్పిన టాస్క్ మీరు పూర్తి చేయండి. సో అది మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మీ ముగ్గురికి ఒక్కొక్క బాల్ ఇస్తాం. అది మెత్తగా ఉంటుంది చూడండి, జిమ్ బాల్ అంటారు దాన్ని. ఆహా, ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా? అర్రే అర్రే మీది ఎల్లో, మీది రెడ్, మీది బ్లూ. ఓకే, ఓకేనా? హ్యాపీగా డాన్స్ చేసిన తర్వాత బాల్ తెచ్చుకోండి. హస్బెండ్ ఆ బాల్ మీద కూర్చుంటారు. దాని తర్వాత మీ వైఫ్ ని మీ మీద కూర్చోబెట్టుకోండి, లేకపోతే ఒక డిఫరెంట్ పోజ్. ఏదైనా ఒక పోజ్ డిఫరెంట్ గా ఉండాలి, రొమాంటిక్ గా ఉండాలి. Okay? కానీ ఈ బాల్ మీ ఇద్దరికి కనెక్టెడ్ గా ఉండాలి. కూర్చొని చేయండి, నిల్చొని చేయండి, ఏమైనా చేయండి. ఓకేనా? అది రొమాంటిక్ గా ఉండాలి. రెడీ? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ సాంగ్. సీను 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 నేనే నీకు తాను తినిపిస్తా మీఠా పాను పీను పీను నువ్వెలన జాను తీసేస్తా బ్యూటీ స్కాన్. నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను నాలో నీ ఫోటో ప్రింట్ చేస్తాను పక్కసరి ఎక్కిస్తాను, చుక్కలోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు అంటే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. తెచ్చుకోండి బాల్ 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 తొందరగా తొందరగా. 5 4 3 2 తొందరగా 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 తొందరగా. అమ్మో. అలానే ఉండండి. మా జడ్జెస్ ఇప్పుడు మార్క్స్ ఇస్తారు. ఎంతమంది ఈ కపుల్ కి మార్క్స్? ఫస్ట్ కపుల్ కి మీరు ఫస్ట్ కపుల్ కి వెరీ నైస్, గుడ్ స్కోర్. అండ్ సెకండ్ కపుల్ కి మీరు సెకండ్ కపుల్ ఉయ్యాలైనా. Okay. మీరు ఇచ్చేసుకో. థర్డ్ కపుల్ కి ఓహో అర్రే. పోజు బాగా నచ్చింది అందరికి. అన్ని పోజులు పరిశీలించిన తర్వాత ఒక సొల్యూషన్ కి వచ్చాం మేము, వచ్చాం. ఒక కంక్లూజన్ కి వచ్చాం మేము. ఏంటంటే ముగ్గురు బాగా డాన్స్ చేశారు, బాగా పోజులు ఇచ్చారు, కాబట్టి ముగ్గురికి కూడా 300 పాయింట్లు. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్. ఇప్పుడు మీరు డాన్స్ చేసి హ్యాపీగా ఒక రొమాంటిక్ లిఫ్టింగ్. ది మోస్ట్ రొమాంటిక్ లిఫ్ట్. సెకండ్ సాంగ్. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువ్వాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో
పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ 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 నోటంకి 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 మన స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కపుల్ వెరీ Hey, గుడ్, very good. సెకండ్ కపుల్ Hey, వెరీ గుడ్, థర్డ్ కపుల్. దీపావళి స్పెషల్ కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు కాదండి, మా పార్టిసిపెంట్స్ అంతా ఎనర్జెటిక్ కోర్త గట్టు కోరతారు, అందుకే ముగ్గురికి 300 పాయింట్లు మళ్ళీ. థ్యాంక్ యూ. సో ముగ్గురు హ్యాపీస్ కదా. happy. కానీ లాస్ట్ సెగ్మెంట్ లో మాత్రం 300, 200, 100 వస్తది. చూద్దాం. మీరు ఇప్పటివరకు ఫీల్ అవ్వద్దు, అందులో కూడా కెమిస్ట్రీ మిక్స్ చేయాలి. థర్డ్ సాంగ్ Give me some kiss and you hold me for loving. Baby, come and do me. Hey, listen to me. Baby, I'm a star. Girl, you're my mission. Let's do some mission. Give me some kiss and you hold me for loving. Baby, come and do me. Hey, listen to me. Baby, I'm a star. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. Hey, నీ కొంచెం పిచ్చుంది. Hey, నాకది నచ్చింది. Hey, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకు తోట పుట్ట మాకు. సరే, ఇప్పుడు మార్కుల దగ్గరకు వస్తున్నాము. ఈ కపుల్ కి మార్క్స్ 300 పాయింట్లు. ఈ కపుల్ కి మార్క్స్ 300 పాయింట్లు. మీకు 200 పాయింట్లు ఏం కాదు. పండగ ఎపిసోడ్ అనేసరికి పండగైనా పండగ లేకపోయినా వీళ్ళు మాత్రం బాగా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి పండగలో డబుల్ పండగ అయిపోయింది. వామ్మో, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఎలా ఉండబోతుందో. ఇప్పటి వరకు మనం అల్లరిగా మన గేమ్ అలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అయ్యే రౌండ్. అంటే మీరు మనసు emotions. విప్పి మాట్లాడుకునే రౌండ్. మీరే మాట్లాడుకుంటారు, మాతో ఏమి మాట్లాడరు. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఈ రౌండ్ లో ఏంటంటే ఒక కపుల్ మీ ఇద్దరి మధ్యలో 4 బెలూన్స్ పెడతాము. ఈచ్ 4 క్వశ్చన్స్ అడుగుతాము. సో మీరు ఐ టు ఐ మీ కళ్ళల్లో చూసుకొని మాతో మేము అడుగుతాం, మాకు ఆన్సర్ చెప్తారు. కాకపోతే మాకు కాకుండా మీ ఆవిడికి మీ హస్బెండ్ కి చెప్తున్నట్టుగా చెప్పాలి. చెప్పి ఒక్కొక్క బెలూన్ ని బుడగని పగల కొట్టుకుంటూ మీరు దగ్గర అయిపోతారు. ఓకేనా? ఓకేనా? ఎవరితో ఎవరితో స్టార్ట్ స్టార్ట్ చేద్దాం? చేస్తే బాగుంటుంది? ఎప్పుడు మేమేనా మిమ్మల్ని మిమ్మల్ని అడిగావా? వదిలేయండి. అందుకే ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అనుష గారితో పాటు రండి. సో లవ్ మ్యారేజ్ ఇది? లవ్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకో విషయం, ఫోటో తీసాడు. ఎవరో మ్యారేజ్ కి వెళ్తే నన్ను చూసి దొంగగా ఫోటో తీసాడు. అమ్మో, దొంగ ప్రేమికుడు ముఖంలోనే ఉంది దొంగ మొగుడు కూడా. రైట్, సింపుల్ గా 4 క్వశ్చన్స్ అండి. టప్పి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్. ప్రవీణ్ గారు, అంటే మీ ఆవిడ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉన్నారు కదా, బట్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఒక్కసారైనా ఫీల్ అయ్యారా మా ఆవిడ సన్నగా ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యారా? అస్సలు లేదు. ఎందుకంటే తను ఇంతకుముందు సన్నగానే ఉండే. ఇప్పుడు నాకు కరెక్ట్ సరిపోయేటట్టుగా ఉంది కాబట్టి ఇంకా సన్నగా అవసరం లేదు. మేము ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాం. ఓకే, అనుష గారు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు రాలేదు. నేను ఇంకా లావ్ అవుదామని ప్రయత్నించాను. డెలివరీ అయ్యాక లావ్ అయ్యాను. సూపర్ గా ఇప్పుడు సెట్ అయ్యాము. ఇంతకుముందు బక్కగా ఉన్నప్పుడు బాగా లెక్కండి. సో ఇప్పుడు హ్యాపీ విఆర్. వెరీ గుడ్. బాగా ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపో. ఒకటే సూపర్ గా మీ సెకండ్ క్వశ్చన్, అనుష గారు మీ హస్బెండ్ మీద నెగిటివ్ గా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కళ్ళు కళ్ళు ప్లస్. ఒకసారి
చెప్పారు అది వాళ్ళ ఫ్రెండ్స్, ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ లవర్స్ అది ఇదని చెప్పేవారు. అది కామన్ కదా. అది ఎలా కామన్ అండి? అరే బిఫోర్ మ్యారేజ్ ఎలాగో ఉంటారు, అది క్వైట్ కామన్. అది ఫీల్ అయ్యాను, బట్ తనను వచ్చి అడిగేసాను. సో ఆ నెగటివ్ పాయింట్ కూడా ఇప్పుడు లేదు. ఏదన్నా ఒక చిన్న నెగటివ్ మాట నమ్మింది, ఇట్లా ప్రవీణ్ వేరేతో ఉన్నాడో లేకపోతే ఎక్కడన్నా పార్టీ చేస్తున్నాడో లేకపోతే ఈ టైప్ అంట అని ఆ విషయం ఇప్పుడు తెలిస్తే మీరు ఎలా నచ్చ చెప్తారు? తనకి ఇప్పటి వరకు నేను జరిగినవన్నీ కూడా క్లుప్తంగా చెప్పేసిన, నాదో ఏవి దాచుకోలేదు. ఇప్పుడు కూడా అంటే ఏదన్నా అట్లాంటి ఇన్సిడెంట్స్ తెలిస్తే వాళ్ళ గురించి కూడా తెలిసిపోతుంది. నేను చెప్తున్నా ముందే చెప్పేస్తుంది, నా ఎంబడి పడుతుంది ఇక్కడ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి నువ్వు హ్యాండిల్ చేసుకుంటే ఆమెకి హ్యాండిల్ చేసి వస్తుంది అట్లాంటి ఇష్యూ వస్తాయి కనుక. వెరీ నైస్. సో నమ్మకం అనేది కంపల్సరీగా 100% ఉంది. ష్యూర్. వెరీ గుడ్. మీరు ఒక బెలూన్ పక్కన కొట్టండి. అనుష గారు, ఫస్ట్ టైం మీ హస్బెండ్ ని చూడగానే మీ మనసులో ఏమనిపించింది? చూడ్డానికి బానే ఉన్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు కదా, సో చేసుకుంటే హ్యాపీగా ఉంటాము. మనం ఇష్టపడే కంటే మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటాము. అంటే అప్పుడు మీరు ఇష్టపడలేదా? నో, జస్ట్ అప్పుడు ఓన్లీ 17-18 ఇయర్స్ ఓన్లీ, ఎర్లీ మ్యారేజ్. 18 ఇయర్స్ అప్పుడే మ్యారేజ్ అయిందా? యా. అంటే ఇప్పుడు 35-36 ఉంటుందా తనకి? మీరెంత? నేను 25. అంటే మీ థింకింగ్ లో ప్రాబ్లం రాలేదా ఇప్పుడు? లేదు, ఎందుకంటే పాపం ఎప్పుడు తనే కాంప్రమైజ్ అవుతాడు. ఏంటి బాబు ఇది? ఇందాక చెప్పినా కదా బామ్మర్ది ఫ్రెండ్ అవ్వాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫైనల్ గా అనుష గారికి ఏం జరిగితే మీరు తట్టుకోలేరు? ఎప్పుడు నా తోడు ఉండాలనుకుంటా. At any time she must be with me. Wow, forever. Till my breath ends, she must be here. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆయనకి ఏం జరగద్దు అని కోరుకుంటారు? ఏం జరగద్దంటే సేమ్ కదా, ఇప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలి మా ఫ్యామిలీతో, నా 2 పిల్లలతో. సరే, 1 సింపుల్ లైన్ లో మీ ఆయన మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? గుండె చప్పుడు చాలు. ఇప్పటి వరకు నువ్వు చెప్పని విషయం అనుష గారికి ఇప్పుడు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? I love you. Okay, first balloon and get lost. సూపర్ తెలుసా? చూసావా, దాన్ని అంటారు సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అని. చాలా. ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాం. ఎవరిని పిలుద్దాం? స్వీట్, ఫైనలీ రెడీ అండి? రెడీ. లెట్స్ స్టార్ట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఏమండి, మీ ఆవిడకి హెల్త్ బాగాలేనప్పుడు, వీలు కానప్పుడు మీరేమైనా వంట చేసి పెట్టారా? చేసి పెట్టినానండి. చేసి పెట్టారు. ఎప్పుడు? మీకు హెల్త్ బాగాలేనప్పుడు. నిజంగా చేసి పెట్టారండి వంట? పెళ్ళైన కొత్తలో నాకు అసలు వంటే రాదండి. ఓ, నాకు వంట నేర్పించింది మా హస్బెండేనండి. అవునా? ఏం వండుతారు అంత బాగా? నాన్ వెజ్ చాలా బాగా చేస్తాడండి. వెరీ నైస్. సో హ్యాపీ లైఫ్ కదా. ఒక బెలూన్ బర్స్ట్ చేసిన దగ్గర అయిపోండి. ఏయ్ సూపర్. సో క్వశ్చన్ మీకండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఎప్పుడైనా తెలిసో తెలియకో మీ ఆయన్ని బాధ పెట్టిన విషయం ఏదైనా ఉందా? నేను చాలా సార్లు తనని బాధ పెట్టాను. ఏ విషయంలో? తన చెప్పకుండా మా అమ్మ వాళ్ళకి నా నగలు అవి ఇచ్చేసానండి. ఏమైంది అసలు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆయనకు తెలిస్తే ఏమైంది? ఫైనాన్స్ ప్రాబ్లం, మా మమ్మీ వాళ్ళకి అలా అని ఇచ్చేసాను. హెల్ప్ చేయడంలో ఏం తప్పులేదు, బట్ చెప్పకుండా చేశాను కదండి, అది తప్పే కదా. ఏమైంది బా? ఎందుకు ఆ టైంలో ఏమైంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది?
అంటే నాకు చెప్పకుండా ఇచ్చింది కాబట్టి మీ ఫంక్షన్ ఉండే ఆ రోజు నగలు వేసుకోమంటే లేవు అని చెప్పింది. అంటే ఇక్కడ విని అంటే అప్పుడు చెప్తుంది. మనం ఫస్ట్ చెప్పినంటే వేరే వెళ్తాం తెచ్చి చేస్తుంది. కరెక్ట్ ఫంక్షన్ కూడా లేవని చెప్తే మా చిల్లల వాళ్ళ తెచ్చి చేసింది. దాని తర్వాత మళ్ళీ నగలు వచ్చాయా? రాలేదు. అక్కడే ఉన్నాయా? ఓకే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లంతో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏడుస్తుందంటే ఇప్పుడు ఏదో మీకు ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు. నేను తప్పు చేసిన అని చెప్పి ఆమె మనసులో ఉంది. నాకైతే ఏం బాధ లేదు. సరే, అది చెప్పండి, మీ ఆవిడ కళ్ళలో చూసుకుంటే చెప్పండి నాకేం ప్రాబ్లం లేదు. నాకేం బాధ లేదు. అసలు పట్టించుకోను, బాధపడదు. వెరీ గుడ్. నువ్వు హ్యాపీ ఉండడమే కావాలి. మన పిల్లలు మనం సంతోషంగా ఉంటే చాలు. సూపర్. బెలూన్ బస్ చేయండి. బంగారం అవసరం లేదు, బంగారం లాంటి హస్బెండ్ ఉంటే చాలు. ఓకే, ఏమండి మీరు ఎప్పుడన్నా మీ ఆవిడ్ని బాధ పెట్టారా? పెద్ద బాధలు ఏం పెట్టలేం కానీ మామూలుగా ఇంట్లో ఆమె చెప్పిన టైంకి ఇంటికి రాక ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయక అది బాధ పెట్టింది. అంతేగాని ప్రతిమ విషయాలు అంతా మంచిగానే చూసుకో. మరి ఎందుకు లిఫ్ట్ చేయరండి ఫోన్? ఇంటికి రమ్మని చెప్తుంది ఇట్లా ఓకే అని చెప్పి చెయ్యను. అంటే వైఫ్ ఫోన్ చేస్తే మీకు అది భారంగా ఫీల్ అవుతారు? భారం కాదండి, వస్తావా నీతో మాట్లాడా. ఓకే ఓకే, ఎందుకండి అలా? పని లేనప్పుడు బయట ఉండడం ఎందుకు, ఇంట్లో వచ్చి ఉండొచ్చు కదా. అంటే ఫ్రెండ్స్ తో ఉంటాం మేము. మరి ఆ ఫ్రెండ్స్ మరి అంతగానే ఉండదండి. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మా బావని పిలుస్తూ పంపిస్తా లేదా తప్పుడు ఇట్లనే సోది పెట్టి టార్చర్ పెడతావా? 1 అవర్ పంపిస్తా. 1 అవరా? నవ్వుతావు ఎవడ బర్స్ట్ చేసిన బెలూన్. మీ లైఫ్ లో మీ ఆయన ఎంత ఇంపార్టెంట్, ఏం చెప్పాలనుకున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైం లో? నా లైఫ్ లో నేను తన లేకపోతే బతకలేనండి. ఏమన్నా అయితే నేను భరించలేను. ఆల్మోస్ట్ ఒకసారి కలలో కూడా వచ్చింది, బట్ నేను ఏడ్చాను అదే నైట్ లో. ఏమైంది? ఏమని కల వచ్చింది? తనకి ఏదో సంథింగ్ జరిగినట్టు వచ్చింది. తను లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేను. నువ్వు లేకపోతే నేను బతకలేను. మనం ఇట్లా సుఖశాంతులతో 100 సంవత్సరాలు బతకాలి, ఇదే నా కోరిక. నా మనసు మాట్లాడడం మొదలు పెడితే అది పలికే మొదటి మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీ వారి కోసం మీరు చెప్పిన కవిత అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టైం ఫర్ శివశంకర్ గారు, వచ్చేయండి. స్టార్ట్ చేద్దామా? కళ్ళు కళ్ళు ఫిక్స్. కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్ మీకే. పెళ్లి తర్వాత మీ వారు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఒక మంచి కిస్. అసలు మేం చెప్పాలని మా పెళ్లి పెద్ద ఒక ట్రాజడీగా జరిగిందండి. మ్యారేజ్ అయి 10 years అవుతుంది. మాది కంప్లీట్ లవ్ మ్యారేజ్. మమ్మీ వాళ్ళు కొంచెం ఒప్పుకోక మేము ఆర్య సమాజ్ లో చేసుకోవాల్సి వచ్చింది. సో మ్యారేజ్ అయినాక కూడా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఒక 3 months వరకు మిస్ అయ్యాము, మమ్మీ వాళ్ళు లేరు అని. అంతే 3 months తర్వాత మళ్ళీ అంత కాంప్రమైజ్ అయిపోయి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకా ఎక్కువగా మమ్మీ వాళ్ళతో బాండింగ్. 3 months మీకు మమ్మీ డాడీ మొత్తం లేదు, మమ్మీ వాళ్ళు లేని లోటు మా అత్తయ్య మామయ్య తీర్చేశారు. కానీ ఇప్పుడైతే అందరూ కలిసి ఉంటున్నారు కదా. 3 months టఫ్ గా ఉండే. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. సూపర్, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్. మీ వైఫ్ కి తెలియకుండా మీరు ఏదైనా అబద్ధం చెప్పిన విషయం ఏదైనా ఉందా, దాచిపెట్టిన విషయం? ఏం దాచారు? ఇవాళే ఈ విషయం చెప్తున్నారు మీ ఆవిడకి? నేనేం దాచలేదు అసలు. యాక్చువల్ గా మేమిద్దరం ట్రాన్స్పరెంట్ అండి. ఏం తనతో నాకు రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమీ దాచలేదు. మీరు ఏమన్నా చెప్పాలా? లేకపోతే లేదండి, ఏం లేదు. అట్లా నిజంగా ఫ్రాంక్ స్పీకింగ్ అట్లా ఏం లేదు. దేవుని దేవాల అస్సలు ఇంత కూడా ఒక్కటి కూడా ఆయనకు చెప్పకుండా నేను చేసింది, ఆయనకు తెలియకుండా నేను చేసింది, ఆయనకు తెలియకుండా ఒక 1 రూపీ కూడా నేను స్పెండ్ చేయలేదు ఎప్పుడు. సూపర్. ఆన్ దట్ నోట్ బర్స్ట్ బెలూన్ అండ్ గెట్ క్లోజ్. వెరీ నైస్. ఇప్పుడు శివశంకర్ గారు, మీ వైఫ్ కోడలుగా బెస్టా, వైఫ్ గా బెస్టా, మదర్ గా బెస్టా? ఈ మూడిట్లా 3 బెస్టే నాకు తెలుసు. ఏదైనా ఒక్కటి చెప్పాలంటే
మదర్ గా చాలా బెస్ట్ అండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే నా మ్యారేజ్ అయిన తర్వాత నన్ను ఎంత లవ్ చేస్తుందో ఇప్పుడు వాళ్ళని కూడా నాకన్నా ఎక్కువ వాళ్ళని చూస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే అండి. పలికిన మాటల్లోనే మీకు మీ ఆయన ఫస్టా, పిల్లలు ఫస్టా, మీ అత్త మామలు ఫస్టా? మా ఆయనే వచ్చింది. పిల్లలు కూడా కానీ పిల్లలు ఆయన తర్వాతే పిల్లలు, కానీ ఈయనతో ఓవర్ ఈక్వల్ లేదు. పిల్లలు ఈయన తర్వాతే. ఉంది ముద్దగా తనలాలి పాటలు కానీ నాకు మాత్రం పిల్లలు తర్వాత మా వైఫ్ అండి. అరే వా. ఎందుకంటే తను పిల్లల్ని అంత ప్రేమిస్తుంది. నేను లవ్ చేసిన తర్వాతనే పిల్లలకి వెళ్ళింది కాబట్టి పిల్లలు ఇప్పుడు ఇంపార్టెంట్ అండి మాకు. వెలుగమ్మా పెదవే పలికి మీరు ఇలా మాట్లాడుతుంటే ఏ సైడ్ కూడా తప్పు అనిపిస్తలేదండి. గట్టిగా నిజంగా కదిలే దేవత సూపర్. బస్ట్ బెలూన్ అండ్ గెట్ లాస్ట్. ఈ జర్నీలో ముగ్గురు పిల్లలు, ఎంత మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఏదైనా కన్ఫెస్ చేయాలి అని చెప్పాలి మనసులో నుంచి. ఇప్పటివరకు పెళ్లి తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా మీకు. సో ఇప్పుడు బాగా నువ్వేమైనా అక్కకి చెప్పాలంటే అక్క నువ్వేమైనా బాగా ఇప్పుడు మీరే మాట్లాడుకుంటున్నారు, మాకేం చెప్పట్లేదు. గో ఆన్. పిల్లలు బాగుండాలన్నా, నేను బాగుండాలన్నా, అందరం బాగుండాలన్నా ముందు నువ్వు బాగుండాలి. టెన్షన్ తక్కువ తీసుకో, మంచిగా నువ్వు మంచిగా ఉండు, మమ్మల్ని మంచిగా చూసుకో. ఆయన గాడ్ సేక్ ఆయనకి ఇంత కొంచెం సోప్ తినే అలవాటు కూడా లేదండి. నో డ్రింకింగ్, నో స్మోకింగ్, నో నథింగ్. టీవీలు కూడా చూడరు సరిగా. ఒక గాడ్ గిఫ్ట్ అండి అంతే. మీకు గాడ్స్ గిఫ్టా? మీకండి? నాకు కూడా సేమ్ అండి. అంతేనా? తను వెరీ లక్ అనుకుంటానండి. ఇప్పుడు ఒక ఎంత లవ్ ఉందో ఒక హగ్గులో చూపెట్టాలి మీరు. జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది. ఇంకా ఏం మాట్లాడలేవండి. సెలబ్రేషన్ ఆఫ్ లవ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ డే కాల్డ్ దీపావళి. మాకు అక్కడి నుంచి సప్పుడు అందరు బాంబులు వెలుస్తున్నారు, మేము కూడా ఇంటికి వెళ్ళాలి. కానీ జీ తెలుగు ఇస్ విషింగ్ యూ మనస్ఫూర్తిగా వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్లీజ్. ఈ రౌండ్ కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు ది టఫెస్ట్ పార్ట్, స్కోర్స్ అండ్ ఎలిమినేషన్. చాలా టఫ్ ఇది. కానీ ముగ్గురు కూడా ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ ఇద్దరి మధ్యలో లవ్ లేదు, వాళ్ళిద్దరు ఎమోషనల్ గా కనెక్ట్. మరి ఎలిమినేట్ అయ్యారు అని కాదు, మీరు షోలోనే ఉంటారు, ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రతి మైన్యూట్ పాయింట్ నోట్ చేసుకున్నాం మార్కుల్లో. ఈవెన్ యువర్ ఐ కాంటాక్ట్, అది మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. అంటే సీక్రెట్ స్కోర్స్ తో పాటు జాయిన్ అవుతున్నాయి అన్ని స్కోర్స్. సో ఇప్పుడు స్కోర్స్ చెప్దాం. ప్రవీణ్ అండ్ అనుష గారు మీ స్కోర్ 1400 points. మిస్టర్ అండ్ మిస్సెస్ శివశంకర్ గారు మీ స్కోర్ వచ్చేసి కూడా 1400 points. అన్ని ఈక్వల్ గా డాన్స్, ఎమోషన్స్ అన్ని ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశారు. కానీ ఎక్కడో కొంచెం 100 మార్కులు అంతే తగ్గాయి. 100 పాయింట్స్ తగ్గాయి. మీ స్కోర్ 1300 points. 1300 points. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది ఎవరు మొండి మొగుడు పెంకి పిల్లం. దీపావళి స్పెషల్ ఇంత అద్భుతంగా జరిగింది. ఇంకా స్పెషల్ గా ఉండాలి అంటే వెళ్ళాలని మా మర్దలందరూ చెవు అని అరవాలి అని అంటే ఇప్పుడు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. ఎవరా గెస్ట్? మామూలు గెస్ట్ కాదండి, రాబోయే కాలానికి కాబోయే మహేష్ బాబాడు. మీసం తీసినా బాగుంటాడు, మీసం పెట్టినా బాగుంటాడు, షర్ట్ ఇప్పినా బాగుంటాడు, షర్ట్ వేసుకున్నా బాగుంటాడు. అసలు దీపావళి, రంజాన్ తేడా లేకుండా సెలబ్రేట్ చేస్తాడు మావాడు. జీ తెలుగు ప్రేక్షకులకి అర్జున్ అని బాగా తెలిసిన, ఎందుకంటే పసుపు కుంకుమ సూపర్ హిట్ సీరియల్ లో హీరో, అండ్ ఇప్పుడు గాయకుడు అనే సినిమాతోని హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒక పోస్టర్ చూసాను, అందులో మా అలీ ఇలా పెట్టాడు. ఏమన్నాడు? సూపర్ గా ఉన్నాడు. పిలిచేద్దాం మా అలీని. అలీ వెన్నెల్లో వర్షం ఏ రోజు
రోజైనా చూసానా ఈ రోజే కల్లారా చూస్తూ ఉన్నా ఎంతో సంతోషం ఓ వర్షంలా వస్తుంటే నా నవ్వే ఈ వెన్నెల్లా మారేనా ఆనందాల గాలులలో తేలాయేమో నా కలలు. ఇప్పుడు పసుపు కుంకుమ నుంచి మూవీ హీరో గాయకుడు ఆ జర్నీ గురించి ఆ సినిమా గురించి మాకు 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆది గారు? పసుపు కుంకుమ సీరియల్ ద్వారా నాకు అవకాశం ఇచ్చిన జీ తెలుగు. అక్కడ నుంచి మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ నన్ను చూసి సినిమా అవకాశం. అదేంటి బయట నువ్వు డబ్బులు ఇచ్చి హీరో అయ్యాను చెప్పుకుంటా అంటే బయట టాక్ అంతే, బయట టాక్ అంతే. డబ్బులు ఇచ్చి హీరో వాళ్ళు ఎందుకు రే, డబ్బులు ఇచ్చి నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను అంత ఈజీ. బాగా చెప్పారా? ఎలా ఉండబోతుంది గాయకుడు? మరి ఇలా ఉంటది అలా ఉంటది నేను చెప్పను రా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నైస్ స్వీట్ రొమాంటిక్, చాలా క్యూట్ గా. చూసిన జనాలు ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు ఒక ఫేస్ లో ఒక క్యూట్ స్మైల్ ఉంటుంది అంతే. దట్స్ ఇట్. షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు దీపావళి శుభాకాంక్షలు. మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, అంతే కదా? ఆల్ ది బెస్ట్ అలీ గారు. మా పార్టిసిపెంట్స్ కూడా చెప్తున్నారు. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికి మా జీ తెలుగు వ్యూవర్స్ కి కూడా దీపావళి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. రైట్, ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆడుతున్నాం మనము. గేమ్ నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ రౌండ్ పేరే ఆట ఆడిస్తా, మనం పార్టిసిపెంట్స్ గేమ్ ఆడిస్తాము. సో ఈ రౌండ్ నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తే నువ్వు ఎంకరేజ్ చెయ్యి. వచ్చేయండి మన పార్టిసిపేటింగ్ కపుల్స్. వెరీ నైస్. సో ఫైనల్ రౌండ్ ఏంటంటే హస్బెండ్స్ కి కంటికి గంతలు కట్టేసాము. ముంగట వైఫ్ ఉన్నారు, వైఫ్ డైరెక్ట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ లాస్య అండ్ మా మేడం మా అక్క ఏం చేస్తారంటే ఆ బాస్కెట్ బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్ విసిరేయండి. కానీ అది హస్బెండ్ పడతాడు, కానీ వైఫ్ డైరెక్ట్ చేస్తుండగా 1 minute లో ఎన్నైతే బాల్స్ మీరు ఈ ట్రాక్ లో వేస్తారో ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ గా స్టార్ట్స్ నౌ. ఓ లాస్య మంచిగా సరిగ్గా అగో సరిగ్గా లాస్య మధ్యలో కమాన్. వెరీ గుడ్. పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో అవనే పట్టుకో లాస్య పైకి రవి నువ్వు ఎత్తురా. పట్టుకో మరొక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తుమందుకో ముట్టుకో పెట్టగా మత్తుకో చీటింగ్. Very good. Come on. Last 10 seconds. Last 10 seconds. 5, 4, 3, 2, 1. All right. సో ఇక్కడ శివశంకర్ గారు అండ్ ప్రవీణ్ గారు అద్భుతంగా ఆడారు. మన దగ్గర శివశంకర్ గారు 3 క్యాచ్ చేసాం కదా. 3 క్యాచ్ చేశారు, 10 క్యాచ్ చేశారు. 10 క్యాచ్ చేశారు కానీ చక్కగా ఏరే అందులో. అలా ఫైనల్ గా ఆ టైం లిమిట్ అయిన తర్వాత ఎన్ని ర్యాక్ లో ఎన్ని బాల్స్ ఉంటాయో వాళ్ళకి విన్నర్స్. అండ్ వీ హ్యావ్ అ క్లియర్ విన్నర్ హియర్. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ మిస్సెస్ ప్రవీణ్ గారు. కంగ్రాచులేషన్స్. నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఇట్ లుక్ గుడ్. సూపర్. ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ ఎలా అవుతుందండి? మా గిఫ్ట్స్ ఎక్కడ? కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రవీణ్ గారు. ఫుల్ హ్యాపీ. నవ్వు ఇంకా సెంటీమీటర్ పెరిగింది. ఇప్పుడు అది నీకు పెద్ద పనులు అందరికి గిఫ్ట్లు ఇవ్వాలి. ఫస్ట్ గా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇక్కడ నీ చేతుల మీదుగా పార్టిసిపేట్ అమ్మాయికి అబ్బాయికి అక్కడ నుంచి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి అని చెప్పుకుంటే నాన్న మగరా. హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్. అమ్మాయికి అబ్బాయికి. ఇది అబ్బాయికి నువ్వే, అమ్మాయికి ఆవిడిస్తుంది. అక్కడ నుంచి మళ్ళా
కంగ్రాచులేషన్. ఇప్పుడు మా లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. ఆల్రైట్, ఫైనల్ విన్నర్ కి జీ తెలుగు తరఫు నుంచి హోమ్ థియేటర్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరఫు నుంచి ఒక మిక్సర్. అండ్ ఇది యాక్చువల్ గిఫ్ట్ అండి, షీల్డ్. గిఫ్ట్. ఈ ఓపెన్ కరికి అనుకుంది. సో ఇలా హ్యాపీగా జరుపుకున్నాం కదా. తొందరలో మా గాయకుడు సినిమా కూడా మేము చాలా కష్టపడ్డామండి, కానీ షూటింగ్ ఒక పిక్నిక్ లాగా అయింది. పాటలు చాలా బాగున్నాయి. మా హీరో కూడా ఇంకా అద్భుతంగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అండ్ ఆల్ ది బెస్ట్. టెన్షన్ ఉందా సినిమా రిలీజ్ అవుతుందని? చాలా టెన్షన్ ఉంది. అవునా? ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ ఇయర్ చెప్పేసావు కదా, ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ. దీపావళి కాబట్టి మనం తపాసులు వెళ్తాం. దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం. అది కూడా ఉంది. గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎద పండే వెలుగల్లే తొలి దివాలి కలిసిందే నీల దీపాలి